కదా చాలామంది సాక్ష్యాలు చెప్తుంటారు. మన దగ్గర సాక్ష్యాలు ఉంటాయి. ఏ సాక్ష్యాలు ఉంటాయి? నల్ల జుట్టు తెల్లబడింది, తెల్ల జుట్టు నల్లబడింది, గేదె పాలిస్తుంది, కుక్క పిల్లల్ని ఈనింది. ఇవి కాదు సాక్ష్యాలు అంటే. లేకపోతే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి, ఇవా సాక్ష్యాలు? సాక్ష్యాలంటే అవి కావు. మన బ్రతుకులో దేవుడు చేసిన ఆత్మ సంబంధమైన మేలు, ఆత్మీయ ఫలింపు, నీ ద్వారా ఎంతమంది రక్షణలోకి వస్తున్నారు, ఎంతమంది జీవితాల్లో నువ్వు వెలుగులు నింపుతున్నావు, ఎంతమంది మరణశయ్య మీద నుండి బయటకు వస్తున్నారు, ఎంతమంది చీకటి బ్రతుకులో నుండి బయటకు వస్తున్నారు, ఎంతమంది అగ్నిలో నుండి తప్పించబడుతున్నారు. ఇలాంటి గొప్పవైన మేలులు దేవుడు ఎందరి జీవితాల్లో జరిగిస్తున్నాడో అవన్నీ సాక్ష్యాలే. వాళ్ళు చెప్తుంటారు ఇప్పటికీ, అన్నా మీ వాక్యం విని నేను మారు మనసు పొందా. మారు మనసు అంటే మాటలా ఈజీగా వస్తుందా? అది చాలా కష్టం. అమ్మో, దానంత కష్టం ఎక్కడ ఉండదు. చాలా కష్టం అది. నేను మారు మనసు పొందా, నేను బ్రతుకు మార్చుకున్నా, నేను పునర్జన్మ పొందాను, పునఃసృష్టి జరిగింది, కొత్త జన్మ పొందాను, కొత్తగా జన్మించాను, నూతన సృష్టిగా మారాను, ఇలా చెప్పబడుతున్నప్పుడు వాళ్ళ జీవితాల్లో దేవుడు చేసిన కార్యం ఎంత గొప్పది. మగ్దలేనే మరియ మారిందట, ఎంత గొప్ప కార్యం జరిగింది. జక్కయ్య మారాడట, ఎంత గొప్ప అద్భుత కార్యం అది. పౌలు మార్పు చెందాడట, ఎంత గొప్ప అద్భుత కార్యం అది. ఇవి మన జీవితంలో జరిగే అద్భుత కార్యాలు, గొప్ప సాక్ష్యాలు ఇవి. విచిత్రం ఏంటంటే ఆ సాక్ష్యాలు వినబడ్డం మానేసినాయి. నేను వాక్యం విన్నాను, పాపపు బ్రతుకు నుండి జీవపు బ్రతుకులోకి వచ్చాను, ఈయన వాక్యం విని నేను మారు మనసు పొందాను, ఈయన వాక్యం విని నేను కొత్తగా జీవితాన్ని కట్టుకున్నాను, ఈయన వాక్యం వినే నేను నిలబడ్డాను, ఈయన వాక్యం వినే నేను ఇప్పుడు పరిగెడుతున్నాను ప్రభువులో, ఈయన వాక్యం ద్వారానే దేవుడు నన్ను పిలుచుకున్నాడు. ఇవి పోయాయి. మరేమొచ్చాయి? ఏమి సాక్ష్యాలు వింటున్నాం, పనికిమాలిన సాక్ష్యాలు. కామెడీ చేసి పడేశారు దేవుని వాక్యాన్ని. మొన్న ఆవిడెవరో చూడండి, అలా ఆయన గొడ్డలతో నరుకుతానే ఉన్నాడట, ముక్క ముక్కల కింద నరికేసాడట. ఆవిడ సాక్ష్యాన్ని ఎంత కామెడీ చేసేస్తున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో. ఎందుకు అలాంటి పనికిమాలిన మాటలు? చెయ్యి ఊడిపోయి ఎక్కడో పడిపోయిందట, కాలు ఊడిపోయి ఎక్కడో పడిపోయిందట, వెన్నుపూస మీద వేసాడట, పీక మీద వేసాడట. అది ఏమన్నా గొడ్లా లేకపోతే సూది పిన్న? అంత అలేసైతే మనిషి బతుకుతుందా? చచ్చిపోద్దు కదా. దేవుడు మళ్ళీ పరలోకం నుంచి వచ్చి మొక్కలని కలిపి కుట్టిసాడా? పనికిమాలిన మాటలు, అవసరం లేని మాటలు, వ్యర్థమైనవి అన్నమాట ఇవన్నీ. సో సోషల్ మీడియాలోకి వెళ్ళడం వల్ల ప్రభు నామానికి ఏమొస్తుంది? అవమానం వస్తుంది. ప్రతోడు ప్రభువుని గురించి తప్పుగా మాట్లాడే అవకాశం ఇస్తున్నారు ఇలాంటి వాళ్ళందరూ కూడా. మనం ఖండించకపోతే అందరూ ఇలాంటి వాళ్ళే అనుకుంటారు. తప్పయ్యా, మాకు సంబంధం లేదు ఇలాంటివి, ఆవిడేదో మానసిక రోగై ఉంటుంది, లేకపోతే ఏంటి ఇవన్నీ, లేదా భ్రమలో ఉండుంటుంది, కల్పిత ఊహల్లో బతుకుంటుంది అని చెప్పాలి. సో కాబట్టి సాక్ష్యం అనగానే మన బ్రతుకులో దేవుడు ఆత్మీయంగా చేసినటువంటి గొప్ప మేలు, మన బ్రతుకులో దేవుడు తీసుకొచ్చిన మార్పు, అది గొప్ప సాక్ష్యం మన జీవితంలో కదా. పౌలు గారు తన జీవితం అంతా సాక్షిగానే బతికారు. ఏమని చెప్పుకున్నారు సాక్ష్యం? మీరు కావాలంటే పౌలు గారి పత్రికలు చదవండి, ఎక్కడ చూడండి ఆయన చెప్పే సాక్ష్యం ఒకటే. నేను పూర్వం ప్రధాన పాపిని, నేను పూర్వం దోషకుణ్ణి, నేను పూర్వం హింసకుణ్ణి, నేను పూర్వం హానికరుణ్ణి, సంఘమును అపరిమితముగా హింసించిన వాడిని, జాలి దయ కరుణ లేకుండా బ్రతికిన వాడిని. అలాంటి నన్ను ఆయన అపారమైన కృపచేత ఎన్నుకొని నన్ను పిలిచి తన గొప్పదైన పనికి నన్ను బాధ్యతగా అప్పగించి అపోస్తలుడిగా నియమించిన నా దేవునికి నేను కృతజ్ఞత చెల్లిస్తూ ఆయన పనిలో వాడబడుతున్నాను. అపోస్తలుడిగా ఉండుటకు నన్ను ఎన్నుకున్న నా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని తన సాక్ష్యాన్ని పదే ప్రకటిస్తూ వచ్చాడు. అది నిజమైన సాక్ష్యం, మనందరి బ్రతుకుల్లో జరిగే సాక్ష్యం అది. అందుకే సత్యవాక్యము ప్రకటింపబడిన తోడనే వెలుగు వారి హృదయాలలోనికి వెళుతుంది, వారి జీవితం గొప్ప సాక్ష్యపు జీవితంగా మారుతుంది. అవునా కాదా? మీ అందరి జీవితాల్లో కూడా దేవుడు ఇలాగే వెలుగులు నింపాడు. సత్యము వినుట ద్వారా మీరు అగ్నిలో నుండి తప్పించబడినట్టు ఏమయ్యారు? తప్పించబడ్డారు. ఆ విధంగా మీ జీవితంలో మార్పు వచ్చింది. మీరు ఇప్పుడు దేవుని పని చేస్తున్నారు. సో మరి నన్ను వలే నా పొరుగువాని నేను ఏం చేయాలి? ప్రేమించాలి. ఏ ఎరువైతే ఈ మొక్కకు పడిందో అదే ఎరువు ఇతరులకు కూడా పడాలి. నశించిపోతున్న ఆత్మను రక్షించాలి, నశించిన దానిని వెదకి రక్షించాలి.
సత్యములోనికి నడిపించాలి, చీకట్లో నుండి వెలుగులోనికి తీసుకొని రావాలి. అది వాక్యం ద్వారా మాత్రమే, దేవుని మాట ద్వారా మాత్రమే జరుగుతుంది. కనుక బాధ్యత గల దేవుని పిల్లలుగా మనమందరం కూడా వాక్యాన్ని ప్రకటించాలి, ఉపదేశాన్ని అందించాలి. ఆ వాక్యం ఎవరికైతే అందట్లేదో వారి మధ్యలోనికి వాక్యాన్ని తీసుకెళ్ళాలి. అసలు ఆగిపోకూడదు ఈ పరిచర్య. నిత్యం ఎక్కడో చోట వాక్యం ప్రకటింపబడుతూనే ఉండాలి, ఎవరొకరికి అది వినబడుతూనే ఉండాలి. ఏమో ఏ క్షణంలో ఎవరు వింటారో తెలీదు. ఆకలిగా ఉన్నవాడు ఎక్కడుంటాడో తెలియదు, ఆహారం మాత్రం పంచుతూ ఉండాలి. ఆకలి ఎవడికి వేస్తాడు తింటాడు. దేవుడు అక్కడికి నడిపిస్తాడు వాడిని, దేవుడు అక్కడికి పిలిపిస్తాడు, దేవుడు అక్కడికి తీసుకొస్తాడు. నువ్వు మౌనంగా ఉంటే దేవుడు తీసుకొచ్చినా, దేవుడు పిలిపించినా, దేవుడు నడిపించినా, నువ్వు మౌనంగా ఉన్నప్పుడు వాడికి ఏమీ వినబడదు, వాడు మారడు. ఆ ఆత్మ గురించి నువ్వు లెక్క చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి దేవుడు నీకు అప్పగించిన బాధ్యత ఏంటంటే, నువ్వు ఏదైతే తిని ఫలించి అభివృద్ధి చెందుతున్నావో అదే ఇతరులకు కూడా నువ్వు ఏం చేయాలి? తినిపించాలి, వినిపించాలి. అందుకే సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అని పౌలు భక్తుడు దృఢంగా సాక్ష్యం ఇచ్చాడు. అర్థమైందా? సో ఇప్పుడు చదవండి 2:7. సత్క్రియ నువ్వు ఎలా చేయాలంటే, ఇప్పుడు విసుక్కుంటూ చేయకూడదు దేవుడి పని. దేవుడి పని ఎలా చేయాలమ్మా చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎలా చేయాలి దేవుని పని? ఓపికగా చేయాలంటే సత్క్రియ. ఇది దైవకార్యం అన్నప్పుడు చాలా శ్రద్ధగా చేయాలి. ఇది దైవకార్యం అన్నప్పుడు చాలా ఓపికగా చేయాలి, విసుక్కుంటూ చేయకూడదు. నేనెందుకు చేయాలి, నాకెందుకు అప్పగించారు ఈ పని, నేనెందుకు ఇందులో ఉండాలి, నేనెందుకు ఈ బాధ్యత తీసుకోవాలి, నా వల్ల ఎందుకు జరగాలి, ఆ మాట మన నోటి నుంచి రాకూడదు. మనం ఒప్పుకున్నాం, ప్రభువా ఇదిగో ఈరోజు బాప్తిజం పొందుతున్నాను. నెక్స్ట్ ఏంటి ప్రభువా? నాయనా నీ భారం నాకు ఇచ్చేయి. ఏ భారం ప్రభువా? ఇన్నాళ్ళ నీ పాప భారాన్ని నా మీద వేసేయి, నేను తీసుకుంటా. ఓకే ప్రభువా, థ్యాంక్ యూ, నేను ఫ్రీ అయిపోయాను ప్రభువా. నో నువ్వు ఫ్రీ అవ్వలేదు నాయనా, నీ పాప భారం నేను తీసుకుంటున్నా. నా సత్య వాక్య ప్రకటన, సత్క్రియ అనే భారాన్ని నీకు ఇస్తున్నా. అందుకే మత్తయి సువార్తలో మనం చదువుకున్నాం కదా, నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోవాలి. మనం ఏం చేయాలట? నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది, కనుక మీరు నా కాడి ఎత్తుకోవాలన్నాడు. ఎత్తుకోవాలన్నా ఎత్తుకోవద్దన్నాడా? 11:28 మత్తయి సువార్తలో, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గాను ఉంది కనుక మీరు నా కాడి ఎత్తుకున్న యొద్ద నేర్చుకోండి. నేను మీకు విశ్రాంతి అప్పుడు కలుగజేస్తాను. ముందు నా కాడి ఎత్తుకోండి. మీరు నా కాడి ఎత్తుకోవాలి. నేను ఎత్తుకోనంటే నువ్వు క్రైస్తవుడివే కాదు, నువ్వు నిబంధన చేయలేదు ఆయనతో. నీ భారం ఆయన మీద, ఆయన భారం నీ మీద. నీ భారం బరువైనది, ఆయన భారం తేలికైనది. అవునా? నీ భారం బరువైనది. పాపం తీసివేయటం అసంభవం ఆయన రాకపోతే, పాపం క్షమించబడటం అసంభవం ఆయన లేకపోతే. అలాంటి నీ భారాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయన భారాన్ని నీ మీద నా మీద మోపాడు. అందుకే పౌలు భక్తుడు ఘోషించాడు, సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అని ప్రకటించాడు ధైర్యంగా. సో ఈ బాధ్యత మనందరిది, నీది నాది, మనందరిది. అందుకే ఇప్పుడు సత్క్రియ మనందరం ఎలా చేయాలట? ఓపికగా చేయాలి, విసుగుతుపోకూడదు. అమ్మో ఎంతకాలం అండి? ఎంతకాలం? నీ బతుకున్నంతకాలం, నువ్వు బతికున్నంతకాలం.